హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఇది ఆ రోజు శివరాత్రి రోజు వ్లాగ్ అయితే మీతో నేను షేర్ చేస్తున్నాను. డెఫినెట్ గా అయితే వాచ్ చేయండి. నా టైటిల్ చూసే ఉంటారు. పని పాట లేకుండా యూట్యూబ్ చేస్తున్నారా, ఎప్పుడు లైవ్ లోనే ఉంటారు అని చెప్పేసి చాలా బ్యాడ్ కమెంట్స్ వస్తూ ఉంటాయండి. ఎవరు పని పాట లేకుండా ఎవరు చేయరండి. పిల్లల్ని చూసుకుంటూ అంత ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ ఒక టైం కేటాయించుకొని యూట్యూబ్ చేస్తూ ఉంటాము. సపోర్ట్ చేయండి కానీ డిస్కరేజ్ చేయకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో సాధించాలని వస్తారండి. యూట్యూబ్ చేయడం అంటే చాలా కష్టం అండి. నేను ఛానల్ స్టార్ట్ చేశాను కానీ నేను మామూలుగా అయితే స్టార్ట్ చేశానండి. ఈ విధంగా వీడియోస్ పోస్ట్ చేస్తాను అని అయితే ఆ ఉద్దేశంతో అయితే నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. నార్మల్గా జనరల్గా బాబు బర్త్డే ఉంటే కొంచెం మెమోరీస్గా ఉంటాయని చెప్పేసి అయితే నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలా మంది అడిగారు ఏం పర్పస్గా మీరు ఛానల్ స్టార్ట్ చేశారని చెప్పేసి. నాకు లైవ్లో చాలా కామెంట్స్ వస్తూ ఉంటాయండి. నేను నేను కొన్ని రిప్లై ఇవ్వలేను కదండి, అయితే రిప్లై అయితే ఇస్తున్నాను. కంపల్సరీ ఎండింగ్ వరకు కూడా చూడండి, అన్ని మీకు డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేంత ఇంట్రెస్ట్ ఫస్ట్ లో నేను ఒక 3 years బ్యాక్ అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంట్లో మా హస్బెండ్ అయితే ఒప్పుకోలేదు, అందువల్ల నేను క్లోజ్ చేయడం జరిగింది ఆ ఛానల్ కూడా. నేను ఇంట్రెస్ట్ ఉండే నాకు ఫస్ట్ నుంచి కూడా యూట్యూబ్ చేయాలి, మనకంటూ ఏదో ఒకటి ఆసరాగా ఉండాలి, ఇంట్లో కూడా మనం కూడా హెల్ప్ అవుతామని కదండి. పిల్లలకి ఇప్పుడు ఉన్న ఖర్చులు కానీ అసలు ఫీజెస్ కానీ చూడండి ఎలా ఉంటున్నాయంటే, ఒక్కళ్ళు చేయడం అంటే అదంత ఈజీ కాదు. మనం కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఫైనాన్షియల్గా అన్నట్లుగా మనం ఛానల్ స్టార్ట్ అయితే చేశానండి నేనైతే మాత్రం. కానీ యూట్యూబ్ చేయడం చాలా చాలా కష్టం అని చెప్పేసి అయితే అర్థమైంది. అండ్ మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి, అండ్ వచ్చేసి పిల్లల్ని చూసుకోవాలి, అన్ని రకాలుగా అయితే చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తామండి. లైవ్స్లలో కూర్చుంటే చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయండి. అది మామూలుగా భరించలేం మనం. ఆ కామెంట్స్ చూస్తే అసలు చేయబుద్ధి కూడా అవ్వదన్నమాట లైవ్ అయితే నాకైతే. కానీ ఎవ్వరు మనకి రూపాయి అయ్యారండి, ఎవరు పెట్టరు కూడా మనకి. మనమే చేసుకోవాలి అన్ని కూడా. అందుకని చెప్పేసి అయితే నేను గట్టిగా అయితే డిసైడ్ అయిపోయాను. నా పని నేనైతే చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నానండి. అంతా పైవాడి దయ్యం మనకైతే. ఆ రోజు వచ్చేసి మా ఆడపడిచి వస్తే శివరాత్రి రోజున అత్తయ్య అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేశారనమాట. టెడ్డీ అయితే ఫుల్ అయితే ఆడుకుంటా ఉన్నాడు. అండ్ సక్సెస్ఫుల్ గా అయితే ఫుల్ మానిటేషన్ కూడా కంప్లీట్ అయితే చేసేసాను నేను. 6 months లో అయితే మనకి కంప్లీట్ అయితే అయిపోయిందండి మానిటేషన్ కూడా. చాలా కష్టపడ్డామండి, నేనైతే చాలా చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఏదో ఒకటి మనం సాధించాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని నాకు కొంచెం మనం ఉండాలి అని చెప్పేసి అయితే ఒక హోప్ అయితే ఉంటుంది నాకు. మనం ఏదైనా సాధించగలం అనుకుంటే ఆడవాళ్ళం అండి, ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలా అని చెప్పేసి ఎవరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదండి. ఎందుకు మీకు యూట్యూబ్ అవసరమా అనే వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను. ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ మీరు అనే మాటలు ఒకరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు. అంతకన్నా ఏమి కోరుకోము మేము. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తూ ఉంటాను. డెఫినెట్గా అయితే కొంచెం ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ చాలా చాలా మంది అయితే చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారండి. ఆల్ ఆఫ్ యూ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. ఆ రోజు ఫ్రైడే మార్కెట్ ఉంటే మార్కెట్కి అయితే వెళ్తున్నాం అనమాట కూరగాయల కోసము. ఇక్కడ మార్కెట్ అయితే ఇలా పెడతారండి మా ఇంటి దగ్గరలో. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పానీపూరి అయితే కొంచెం తినేసేసి కొంచెం మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. కొంచెం మార్కెటింగ్ అంతా కూరగాయలు అన్ని కూడా తీసుకోవడానికి అయితే టెడ్డీని అందరం కూడా వెళ్ళిపోయామన్నమాట. సుశాంత్ కూడా వచ్చాడనమాట నాతో పాటు. అండ్ మీకు యూట్యూబ్ నుంచి మనీ వస్తున్నాయా అని చెప్పి చాలా మందికి కూడా ఉంది. అప్పుడే రావండి, మనీ అంటే అంత ఈజీ కాదండి రావడం మాత్రము. మనం చాలా చాలా కష్టపడాలి, వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకా న్యూ అప్డేట్స్ కూడా వస్తున్నాయండి. యూట్యూబ్ వాడు చాలా చాలా అప్డేట్స్ అయితే మారుస్తూ ఉన్నాడు. చాలా చాలా కండిషన్స్ అయితే పెడుతూ ఉన్నాడు. July 15th నుంచి న్యూ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. ఎలా పడితే అలా వీడియోస్ చేయడానికి కూడా అవ్వదు, మానిటేషన్ అవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందండి. డెఫినెట్గా మన ఓన్ వీడియోస్ ఓన్ కంటెంట్తో అయితే మనం పైకి రావడానికి అయితే ప్రతి ఒక్కళ్ళు అయితే ట్రై చేయండి. యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు మాత్రం మంచిగా లైవ్స్ చేసుకుంటూ లాంగ్ వీడియోస్ మీద అయితే ఫోకస్ అయితే చేయండి, లైవ్స్ మీద కన్నా. కానీ ఇక్కడ వచ్చేసి 100 రూపీస్ టాప్స్ అంటే ఈ విధంగా అయితే వచ్చి చూస్తున్నాం అనమాట. మామూలుగా ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక లుక్ అయితే వేసామండి.
బాగున్నాయండి. 100 రూపీస్ అంటే ఏమొస్తున్నాయిలేండి, 100 రూపీస్ టాప్స్ క్రేపులో అలా వచ్చాయన్నమాట. ఓకే, చూపిస్తున్నాను చూడండి. ఇలా చాలా చాలా బాగున్నాయండి డ్రెస్సెస్ అయితే మాత్రం 100 రూపీస్ అంట అవి. కొంతమంది వీడియోస్ ఇలా చేయండి అక్క అని చెప్పేసి కూడా చాలా మంది అయితే మంచిగా అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు. ముందు కన్ఫామ్ గా అయితే మీ చెప్పిన వీడియోస్ అన్ని కూడా నేను పోస్ట్ చేస్తానండి. డెఫినెట్ గా కొంచెం టైం పడుతుంది, బాబు ఉన్నాడు కాబట్టి అస్సలు వీలు అవ్వట్లేదు నాకు లాంగ్ వీడియోస్ చేయడానికి కూడా. మీరు చూస్తూ ఉంటారు, లైవ్ చూసే వాళ్ళకైతే అర్థమైపోతుంది నేను ఏ విధంగా కష్టపడుతున్నాను లైవ్ చేయడానికి బాబుతో అని. కన్ఫామ్ గా అయితే డెఫినెట్ గా వీడియోస్, మీకు నచ్చిన వీడియోస్ అయితే డెఫినెట్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను. చాలా మంది వ్లాగ్ చేయమంటారు, వ్లాగ్ షేర్ చేయమంటారు. అండ్ వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్, శారీస్ కలెక్షన్ అన్ని కూడా షేర్ చేయమంటున్నారు. తొందరలో అయితే కన్ఫామ్ గా అయితే చిన్న చిన్నగా అయితే అన్ని కూడా పోస్ట్ చేస్తానండి, కొంచెం అయితే టైం ఇవ్వండి. అండ్ ఆ రోజు వచ్చేసి మార్కెట్ అయితే మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. కూరగాయలన్నీ కూడా తీసుకొని అయితే ఇంటికి అయితే వెళ్ళే మధ్యలో అయితే స్వీట్ షాప్ ఉంటే కొంచెం స్వీట్ తీసుకున్నాం అనమాట. బాబు కావాలి అంటే పాలకోవ తీసుకొని, ఇంకా ఇక్కడ బాల్ కావాలంట వాడికి. మా సుశాంత్ గడు వీడియో తీస్తుంటే ఇలా ఎక్స్ప్రెషన్స్ అయితే ఇస్తున్నాడు వాడు. అండ్ ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇంకా స్వీట్స్ తీసుకొని అయితే ఇంక వెళ్ళిపోతున్నాము. మధ్యలో 10 రూపీస్ షాప్స్ అయితే చాలా పడ్డాయండి ఈ మధ్యలో మాత్రము. అక్కడ మధ్యలో వెళ్దామంటే సుశాంత్ 10 రూపీస్ సామాన్కి అయితే మళ్ళీ అయితే వెళ్ళిపోయామన్నమాట లోపలికి. చూడండి 10 రూపీస్ సామాను అండ్ ఇంకా కొంచెం 20 రూపీస్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా 10 రూపీస్ అలా ఉన్నాయి. ఇవి 10 రూపీస్ ఇయర్ రింగ్స్, 20 రూపీస్ అలా అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయండి రీజనబుల్ ప్రైజెస్లో అయితే. అండ్ వచ్చేసి ఇంకా పాపకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. ఇంకా పాపకి లంచ్ బాక్స్ అవన్నీ కూడా పాడైపోయాయి అనమాట. అందుకని చెప్పేసి ఒక బాటిల్, బ్యాగ్ అన్నీ కూడా తీసుకోవడానికి అయితే బయటకు వచ్చానమాట. నెక్స్ట్ డే రోజు నేను ఈ విధంగా అయితే ఈ బాక్స్, బాటిల్, టప్పర్ వేర్ ఇలా చిన్న బాక్స్ అలా అయితే తీసుకున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.